టెక్నాలజీ ఉపయోగించి గెలిచారని చెప్తా ఉన్నారు. ఎట్ట గెలిచారో ఏమో తెలియదు. ఎమ్మెల్యే అయ్యావు, ఏదో ఒక విధంగా గౌరవప్రదంగా మాట్లాడాల్సిన మాటలు లేవు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, మీ ఇష్టం వచ్చి అక్రమ కేసులు పెట్టినా ఎవరు ఏడా భయపడే వాళ్ళు ఎవరు లేరు. మా గోవర్ధన్ రెడ్డి గారు కానీ, మా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మా ప్రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఎవ్వరు భయపడే ప్రసక్తిలా. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా అందరూ వస్తారు. ఖచ్చితంగా ఆ భరోసా ఇచ్చారు వాళ్ళు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా సహించము. పోలీసులను బట్టి ఆపేసే సంస్కృతి ఏందో నాకు అర్థం కాదు. ప్రజలకి మేలు చేయండి. మేలు చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి లాగా మేలు చేయండి. వ్యవస్థల్ని మార్చాడు జగన్మోహన్ రెడ్డి. విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని మార్చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో రామాపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బరు ప్రజలందరూ తెలుసు. 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో అద్భుతమైన పాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిరా మీరు మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి రావాలా నీకోసం జగన్మోహన్ రెడ్డి రావాలనుకోమాక. జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లుంటుందో మీ వాళ్ళని అడుగు, సీనియర్స్ని. రావద్దు అంటే వస్తే కొన్ని చోట్ల బ్యారికేడ్లు పెట్టినా కానీ జనాలు వచ్చేస్తూ ఉంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మాట్లాడాలనేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి దౌర్భాగ్యపు నీచమైన రాజకీయాలు మానుకోవాలా. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మానుకోవాలా. మానుకోకపోతే ప్రజలు సరైన రీతిలో స్పందిస్తారు. మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం.